హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా నిధులను విడుదల చేసినటువంటి ఆయన తాజాగా ఈ యొక్క రైతులకు సంబంధించి ఇప్పటివరకు చూసుకుంటే కేవలం 2 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయని, ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకైనా ఆమోదం తెలపడం జరిగింది. ఇక రైతులంతా కూడా ఇప్పటికే మనకు యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంటే 1 ఎకరం వరకు కూడా ఇప్పటివరకు డబ్బులు పడ్డట్టు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మిగిలిన వారికి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి, మనకు ఏ తేదీ వరకు కూడా యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవుతాయి, ఎంతమందికి డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది. ఎప్పుడైతే మీరు వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ఒక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇక డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఇప్పటికే మనకు డబ్బులు విడుదల చేశారు. ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ప్రస్తుతానికి రైతులకు. ఇప్పటివరకు చూసుకుంటే 1 ఎకరం వారికి పూర్తి స్థాయిలో పడ్డాయి. ఇక 2 ఎకరాల వారికి, 3 ఎకరాల వారికి డబ్బులు పడుతూ ఉన్నాయి. అంటే రోజు విడిచి రోజు డబ్బులు పడుతున్నాయి కాబట్టి మనకు ఫుల్గా అయితే డబ్బులు పడట్లేదు. అంటే ఈరోజు విడుదల చేస్తే 2 రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులే మనకు ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. ఇక నిన్నటి రోజున డబ్బులు పడలేదు. తిరిగి మళ్ళీ కూడా ఈరోజు డబ్బుల పంపిణీ అయితే ప్రారంభమైంది. ఈరోజు మనకు 10 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి యొక్క రైతు భరోసా డబ్బులు మనకు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు 1 ఎకరానికి మాత్రమే డబ్బులు అయితే జమ అయింది. ఇక 2 ఎకరాలు మరియు 3 ఎకరాల వారికి ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. డబ్బులు అయితే విడుదల చేసినా కూడా చాలామందికి గతంలో పడలేదు. ఇక అటువంటి వారందరికీ కూడా మనకు ఇక రైతు భరోసా ధర 12,000 మరియు 18,000 రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులకు ఆమోదం అయితే తెలిపింది. కాబట్టి ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను కూడా మనకి ఇక్కడ జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. మీరు ఎవరైతే దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైపోయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి ఈరోజు 2 ఎకరాలు మరియు 3 ఎకరాల వారికి డబ్బులు పడుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇక డబ్బులు పడ్డాయా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకొని మీరు డబ్బులు అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేస్తుంది. తెలంగాణ రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈరోజు 2 లేదా 3 ఎకరాల వరకు డబ్బులు పడతాయి. ఇక రేపు డబ్బులు పడవు, మళ్ళీ తిరిగి ఎల్లుండి డబ్బులు పడతాయి. ఇలా మనకు డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి అన్నమాట. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు పడలేదని చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీకు డబ్బులు జమ అవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు.
తప్పకుండా మీకు డబ్బులు అయితే జమ అయిపోతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డేట్ అయితే ఫిక్స్ చేసింది. మనం ముందుగా అనుకున్నాం ఈ నెల 20వ తారీఖు పైన డబ్బులు వేస్తారని, అదే నిజమైంది. ఇక్కడ ఈ నెల 24వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున మనకు ప్రకటించడం జరిగింది. ఈ నెల 24వ తారీఖున ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. ఇక పీఎం కిసాన్ సహాయాన్ని వచ్చే ఏడాది నుంచి కూడా 10,000 రూపాయలకు పెంచబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 19వ విడత 2,000 రూపాయలు వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా గతంలో ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే కారణంగా మీకు కనుక డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు ఒకటేసారి ఇప్పుడు 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000, 19వ విడత 2,000 ఒకేసారి 3 విడతల డబ్బులు 6,000 రూపాయలు మీకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోండి, మన తెలంగాణలో ఉన్న రైతులకైతే 1 ఎకరం భూమి కలిగిన వారికి ఒకేసారి కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలను మీకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి. ఇక మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు మేము సిద్ధంగా ఉన్నాం, డేట్ అనేది ఫిక్స్ చేసామని కూడా ఇక్కడ ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే వస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి. ఇక చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తారు. ఏదంటే మనకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు ఈకేవైసీ కాడ ఇలాంటి చోట ఏంటంటే మనకు ఇబ్బంది పడిపోతారంటే చేసుకున్నట్లే ఉంటారు, కానీ మళ్ళీ కూడా అది ఈకేవైసీ సక్సెస్ కాక ఏమవుతుందంటే మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదన్నమాట. ఇటువంటి వారికి కూడా కంగారు పడొద్దండి, మీకు తప్పకుండా మేము డబ్బులు వేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. రైతులంతా కూడా మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు సిద్ధంగా ఉండండి, మీకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకొని ఈ పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు డబ్బులు అయితే పొందండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 24వ తారీఖున పీఎం కిసాన్ 2,000 రూపాయలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు అయితే రైతులకు జమ కావడం జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి